హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ముందుగా అయితే అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేము ఈరోజైతే బతుకమ్మ జరుపుకోవట్లేదు. ఎందుకు ఏంటి అనేది ముందు ముందు చెప్తాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫస్ట్ పాస్ నోరు అయితే కడుక్కుంటా. బ్రష్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందైతే నోరు కడుక్కొని ఆ తర్వాత పనులు స్టార్ట్ చేస్తాను అనమాట. మేము ఉండేది రెంట్ హౌసే అండి, ఓన్ హౌస్ అయితే ఏం కాదు. అయితే ఫస్ట్ లేవంగానే ఫోన్ చూస్తా అనమాట. నిన్న పెట్టిన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎంత సబ్స్క్రైబ్స్ వచ్చిందని ఒకసారి అయితే ఎన్ని తిట్లు పడ్డా చెక్ చేసుకుంటా అనమాట. ఇలా ఫోన్ చెక్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఛార్జింగ్ పెట్టేసి ఇంకా నా పనులన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి టీ పెట్టుకోవాలి. ఇలా రోజు మార్నింగ్ పరిగడుపున గోరువెచ్చని నీళ్ళు ఒక 1 లీటర్ తీసుకుంటే చాలా మంచిదంట. అందుకనే నేనైతే రోజు మార్నింగ్ బ్రష్ వేసిన వెంబడే ఇలా ఒక 1 లీటర్, ఈ చెంబులో 1 లీటర్ పడతాయి అన్నమాట. ఏదేమైనా 100 మనకైతే మార్నింగ్ లేవంగానే టీ ఉండాలన్నమాట. టీ తాగకపోతే ఇంకా ఆ రోజంతా ఎట్లనో ఉంటుంది. అందుకనే నాకు బాగా చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట టీ తాగడము. ఇంకా మా వాళ్ళు కూడా లేచిర్రు. ఇక ఈ బెడ్ కూడా క్లీన్ చేస్తాను అనమాట. ఈరోజు పండగ కదా, ఇంకా బెడ్షీట్లు, డోర్ మ్యాట్స్ అన్నీ తీసేస్తాను అనమాట. నేను ఎప్పుడు వీక్లీలో పూజ చేసిన అంటే దేవుడికి దీపం పెట్టుకోవాలనుకున్నప్పుడు, పండుగలు ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటా అనమాట. ఎక్కడి చెత్త అక్కడ పెట్టేసి మనం పూజ చేసుకుంటే ఆ ఫలితం ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. అందుకని ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా అప్పుడు నేను పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా పనులన్నీ అయితే అయిపోయినాయి అన్నమాట. ఇంట్లో పని, బయట పని అయిపోయింది. రోజు ఊడ్చినా కానీ ఇంట్లో ఎంత చెత్త వెళ్తుంది. రోజుకు 2 టైమ్ ఊడుస్తాం, మార్నింగ్ సాయంత్రము. అయినా కానీ అంత చెత్త వెళ్తుంది. ఇంకా ఇప్పుడైతే నేను స్నానానికి వెళ్ళిపోతున్నాను అనమాట. స్నానం అయిపోయింది, ఎట్నో అట్లా చీర అయితే కట్టేసిన. ఇంక ఇప్పుడైతే పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఇంకా వేరే పనులు చేయాలన్నమాట. ముందైతే ఇవన్నీ కడుక్కొని పూజ చేసుకుంటా అన్నమాట. రోజు ఇవన్నీ కడగకుండా అయితే పూజ చేయొద్దు. ఇంకా ఇట్లా రాగి చెంబులో కొన్ని పూలు వేసి, వాటర్ వేసి ఇట్లా ఇంటి ముందు అయితే పెడతా అన్నమాట. ఇంకా ఈయన మా మామయ్య అనమాట, మా హస్బెండ్ వాళ్ళ
నాన్న అనమాట. ఈయన మా వారు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. ఇంకా మా అమ్మ కూడా నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. ఇంకా నాకు అమ్మ ప్రేమ లేదు, మా ఆయనకు కూడా నాన్న ప్రేమ లేకుండా ఇట్లా పెరిగినాం అనమాట. ఇంకా ఇవాళ మేము పెద్దలకు బియ్యం ఇస్తున్నాం, అంటే పెద్దలకు పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా పెద్దలకు పెట్టుకునేటప్పుడు ఉపవాసం ఉండి పెట్టుకోవాలి. ఇంకా మా అత్తమ్మ ఉపవాసం ఉంది, నేనైతే లేను. ఇంకా నేను ఉన్నా కదా నువ్వెందుకు అన్నది. ఇంకా అందుకని నేను టిఫిన్ తినేస్తున్నాను అనమాట. తినేసి పనులు అయితే ఇంకా స్టార్ట్ చేసిన. ఇంకా ముందు పిండిలన్నీ కలిపి పెట్టుకుంటే తర్వాత నిదానంగా వంట చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎందుకు మేము బతుకమ్మ చేసుకోవట్లేదు ఈరోజు అంటే, ఈరోజు పెద్దల పండుగ అనమాట. మా ఇంట్లో పెద్దల పండుగ అంటే పెద్దలకు బియ్యం ఇస్తాము అనమాట. ఈ పండగ మేము దసరా ముందు వచ్చే అమావాస్య రోజే పెట్టుకుంటాం అనమాట, సంవత్సరంలో ఒక్కసారి. ఇంకా ఒకవేళ ఈరోజు పెట్టుకోకపోతే దసరా పండుగ రోజు అయితే పెట్టుకుంటాం అనమాట. ఇంకా ఏ పండుగ మిస్ అయినా సరే కానీ ఈ పండుగ మాత్రం మిస్ అవ్వకుండా మేము చేసుకుంటాం అన్నమాట. ఇంకా మనము పెద్దలకు పెడతాం కదా, పెట్టిన తర్వాత ఇంట్లో ఎవరు ఉండవద్దంట, అంటే మనం బయట నించోవాలంట. ఇంకా అట్లా మనం అందరం ఉంటే పెద్దవాళ్ళు రారంట ఇంట్లోకి. ఏమో ఇంకా అది ఆనవాయితీ, నాకు కూడా తెలీదు. ఇంకా అంతా పెట్టేసిన తర్వాత డోర్లన్నీ ఓపెన్ చేసి మనం డోర్ బయట ఉండాలంట. ఇంకా మేము కూడా పెట్టేసిన తర్వాత దండం పెట్టుకొని డోర్లను ఓపెన్ చేసి ఇంకా కాసేపు అయితే ఇట్లా పక్కకు వచ్చినాం. మేము ఉండేది పైనే కాబట్టి ఇంకా మిద్దె మీదకి వెళ్ళిపోయినాం అనమాట కొద్దిసేపు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిసేపటి తర్వాత వచ్చి ఇంకా డైరెక్ట్ మనం పెట్టింది తీయకుండా కొద్దిగా కదిలియాలన్నమాట. అలా కదిలిచ్చి అక్కడ టీ కూడా పెట్టినాం కదా, ఇంకా ఆ టీ తెచ్చి మా అత్తమ్మకి ఇస్తున్నా. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పేసి టీ తెచ్చి ఇచ్చిన అనమాట. ఇంకా మేమందరం మార్నింగ్ టిఫిన్ చేసి ఆఫ్టర్నూన్ ఎవ్వరం తినలేదు, అందరం అట్లనే ఉన్నాము. ఇంక ఇప్పుడు అందరం ఒకేసారి తినేస్తున్నాం అనమాట. ఈరోజు డిన్నర్ 6:30కే అయిపోతుంది, అంటే 7 కావస్తుంది. ఇంక ఇప్పుడే తినేస్తున్నాం అనమాట. ఇంకా మేము ప్రతి ఇయర్ ఇలా చేసుకుంటాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్.